రేంజల్ లాంటి హెడ్ క్వార్టర్లు తీసుకుందాం. అక్కడ గెలిచిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు దగ్గర ఉన్న వాళ్ళే. అంటే మండల్ హెడ్ క్వార్టర్స్ ఏది తీసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన గ్రామాలు కూడా చాలా గ్రామాలు కూడా ఈరోజు బీజేపీ ఎంబటి ఉంటున్నాయి రూరల్ ఏరియాలో. కాబట్టి రేపు రెండో ఫేజ్ జరగబోతున్న ప్రజలకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానికంగా సర్పంచులు అనేది మీకు సేవ చేసేటోడు ఉండాలి. బీజేపీకి ఓటేస్తేనేమో సర్పంచ్ మీ ఇంట్లో ఉంటాడు, వేరే పార్టీకి ఓటేస్తేనేమో మీరు సర్పంచ్ ఇంటికి పోవాలి. మరి సర్పంచ్ పదవి ఇంట్లో ఉండాలంటే బీజేపీ మద్దతుదారులను గెలిపించుకొని, మీరు సర్పంచ్ ఇంటి చుట్టూ తిరగాలంటే వేరే మద్దతుదారులకు ఓటేసుకుంటారు. కాబట్టి రేపు రెండో ఫేజ్ జరగబోయేది 17వ తారీఖు మూడో ఫేజ్ జరగబోయే వాళ్ళందరికీ కూడా రెండు చేతులు దండం పెట్టి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ఎక్కడ నిలబడ్డా కానీ వాళ్ళ మద్దతు నిలబడింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామ స్వరాజ్యం రామరాజ్యం సాధిద్దామని తెలియజేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇలా కొత్తగా కాదు, 30 ఏళ్ళ నుంచి అధికారం తెలియదు. 11 ఏళ్ల కిందట నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు తప్ప కానీ వాళ్ళు 30-40 ఏళ్ళ నుంచి కూడా బీజేపీ సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళు కేవలం ఏదో 4 డెవలప్మెంట్ ఫండ్సో లేదా 4 ఎవరికైనా బెనిఫిషియరీ చేసాం కాదు, మొత్తం గ్రామాభివృద్ధి కోసం కట్టుబడి ఉండేవాళ్ళు వీళ్ళు. ఇలా గ్రామాల్లో జరిగే సర్పంచ్ చేసేది ఏంది? విధులేని సర్పంచి మోర్లు మంచిగా ఉంచాలి, రోడ్లు మంచిగా ఉంచాలి, నల్లల నీళ్ళు వచ్చినట్టు తాగునీరు వచ్చినట్టు చూసుకోవాలి, అలాగే గ్రామంలో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా చూడాలి, డంపింగ్ యార్డ్ బాగుందా లేదా చూసుకోవాలి, గ్రామ పంచాయతీ విధులు నిర్వహించాలి. ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి కాబట్టి మనం రెండో ఆలోచన పెట్టుకోవద్దు. ఇది స్పష్టంగా కూడా మాకు అర్థమవుతుంది. మేమందరం కూడా గెలిచిన వ్యక్తులు కూడా ఇలా గెలిచి ఎవరైతే స్థానిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికార పార్టీ పోతున్నారు, ఎవరు కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరతలేరు. ఏదో అధికారం ఉంది, ఎంపీడీఓతోనో ఎంఆర్ఓతోనో లేకపోతే రేపు చెక్ పవర్ దగ్గర ఏదైనా ఇబ్బంది పెడతారేమో అని చెప్పి ఉద్దేశంతో ఎవరైనా చేరిన వాళ్ళు చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. నిన్న కండవాలు కప్పుకున్న చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. అన్న, మేము బీజేపీ సిద్ధాంతంతో ఉన్నాం, డెఫినెట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ మేము బీజేపీ మద్దతు తెలుపుతామని చెప్తున్నాం. పార్టీ పటిష్టం అంటే కేవలం అధికారం చెలాయించుకోవడమే కాదు, పార్టీ గ్రౌండ్ లెవెల్ ప్రజల మనసులలో ఉండాలి. ఇలా సర్పంచ్ మనసులలో కూడా చాలామంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కండవాలు కప్పుకున్న సర్పంచులలో కూడా నరేంద్ర మోడీ మీద నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతుంది అనుకుంటున్నాను. అట్లాగే స్థానికంగా రేపు పొద్దున ఎంపీలు కానీ జెడ్పీటీసీలు కానీ బీజేపీ అభ్యర్థులు మంచి అభ్యర్థులు నిలబెట్టుకున్న దగ్గర కూడా వాళ్ళు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉంటారు. కేవలం అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఎట్లయితే ఓటర్స్ను ఇంద్రమిల్లియం లేకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తాం, డెవలప్మెంట్ ఆపేస్తాం అని బెదిరిస్తున్నారు. సర్పంచులకు కూడా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకు రూరల్ ఎమ్మెల్యే చెప్పిండు, నేను 20 లక్షల రూపాయలు గ్రామానికి ఇస్తా అన్నాడు. రేపొద్దున ఇవ్వకపోతే తిరగబడతారు ప్రజలు. ఆయన స్టేట్మెంట్, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా మేము ఉన్న సందర్భంలో మేము మాట్లాడే ప్రతి మాట ప్రజలకు ఒక ఆదర్శంగా ఉండాలి.